మీకుండే ఎటువంటి గ్రహ బాధలైనా గృహ బాధలైనా శాశ్వత పరిష్కారం కోసం సంప్రదించండి శ్రీనివాస జ్యోతిషాలయ. సార్ నమస్కారం సార్. నమస్తే. ఏపీలో ఎక్కువగా ఇప్పుడు నడిచే చర్చ నకిలీ మద్యం గురించి మాట్లాడుతున్నారు. ఈ మద్యం అనేది ఒకప్పుడు ఎక్కడో అడవిలో చేసుకునే వాళ్ళు ఇప్పుడు ఒక ఫ్యాక్టరీ పెట్టి మరీ తయారు చేసినట్టు చెప్తున్నారు సార్. దీని మీద ప్రభుత్వం ఎంతమందిని అరెస్ట్ చేసింది? దీని మీద అసలు ఏం జరుగుతుంది సార్? పూర్తి వివరాలు. గత కొన్ని 4-5 రోజుల నుంచి నకిలీ మద్యం అన్న ఒక కుంభకోణం బయటకొచ్చింది ఆంధ్రప్రదేశ్లో. ఇది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ని కుదిపేస్తుంది. దీని మీద ఈరోజు కూడా జగన్ తన ఎమ్మెల్యేలు కావచ్చు, ఎంపీలు కావచ్చు, తర్వాత నియోజకవర్గ ఇన్ఛార్జీలు, కోఆర్డినేటర్ వీళ్ళతో అంతా సమావేశం అవుతున్నాడు. ఒకటి మెడికల్ కాలేజీల విషయం, 2 నకిలీ మద్య విషయం. ఈ రెండింటి మీద పోరాటానికి సిద్ధం అవడానికి జగన్ ఈరోజు సమావేశం అవుతున్నాడు. ఈ నేపథ్యంలో తెలుగుదేశం వైసీపీకి దీన్ని అంటగట్టాలని చూస్తుంది, వైసీపీ ఏమో తెలుగుదేశానికి అంటగట్టాలని చూస్తుంది. మామూలుగా అక్కడ ఏదైనా రాజకీయం కానిది ఏది అక్కడ ఉండదు, కాదేది రాజకీయాలు కనరు అన్నట్టు ఆంధ్రప్రదేశ్లో ఏం జరిగినా ఒకవైపు తెలుగుదేశం కూటమి వైపున మీడియా రంగంలో ఎదిగేస్తుంది. మొత్తం ఇదంతా వైసీపీ వాళ్ళది చేశారని వీళ్ళు చెప్తారు. ఇటు పక్కన సాక్షి కానీ సోషల్ మీడియా కానీ వైసీపీ తరపున వీళ్ళు రంగంలో ఎదుగుతారు. వీళ్ళు కొన్ని ఫోటోలు తీసుకొస్తారు, వాళ్ళు కొన్ని ఫోటోలు తీసుకొస్తారు, వీళ్ళు కొన్ని సాక్ష్యాలు ప్రవేశపెడతారు. ఇవి జరుగుతుంటాయి. అంటే కోర్టుల్లో అవి తేలేది పక్కన పెడితే మీడియాలో ముందుగా ఎవరు దోషులు అనేది వీళ్ళే చెప్పేస్తూ ఉంటారు. సో ఇప్పుడు అసలు ఏం జరిగింది, వీళ్ళ వైసీపీ వాదన ఏంటి, తెలుగుదేశం వాదన ఏంటి, దీన్ని మనం ఎలా చూడాలి, ఈ విషయాల గురించి మాట్లాడుకుందాం. ఇదేంటంటే అన్నమయ్య జిల్లాలో మొలకల చెరువు అని ఉంటుంది. అంటే కదిర్ నుంచి మదనపల్లికి వెళ్ళే రూట్లో మొలకల చెరువు వస్తుంది. ఈ మొలకల చెరువులో కొన్ని ఓల్డ్ అడ్మిరల్ అండ్ క్లాసిక్ బ్లూ, కేరళ మాల్టు ఇలాంటి బ్రాండ్లు నకిలీవని తేలింది అక్కడ. ఈ నకిలీ బ్రాండ్లు కొన్ని వేల బాటిల్స్ దొరికాయి అన్నమాట. దాదాపు 5,000 పైన బాటిల్స్ ఇప్పుడు దొరికాయి. మొత్తం 4,729 లీటర్లని స్వాధీనం చేసుకున్నారు అక్కడ నకిలీవి. ఇవి వచ్చి అందులో 12,072 కేసెస్ రెడీగా ఉన్నాయి, సేల్కి ఇంకా వెళ్ళిపోతున్నాయి అన్నమాట సేల్కి. ఓవరాల్గా 26 కేసుల మద్యాన్ని, ఇట్లాంటి నకిలీ మద్యాన్ని సీజ్ చేశారు. ఇది వచ్చి ప్రధానంగా ఇందాక చెప్పిన ఈ ఓల్డ్ అడ్మిరల్, క్లాసిక్ బ్లూ, కేరళ మాల్ట్, ఇంకొక బ్రాండ్, 4 బ్రాండ్లకు సంబంధించిన మద్యంగా చెప్తున్నారు. సో ఇప్పుడు దీన్నంతా నిర్వహించేది ఎవరు అన్నప్పుడు ఒక అతను పట్టుకున్నారు. అతని పేరు వచ్చి జగన్మోహన్ రావు. ఈ జగన్మోహన్ రావుని విచారిస్తే అతను గోడౌన్ గురించి చెప్పాడు. ఈ గోడౌన్ ఎక్కడ ఉందంటే ఇబ్రహీంపట్నంలో 2 గోడౌన్స్ ఉన్నాయి. అక్కడికి వెళితే అక్కడ వేల కొద్ది క్వార్టర్ బాటిల్స్, ఎక్కువగా పేదలు కొనేది క్వార్టర్ బాటిల్సే కాబట్టి ఆ క్వార్టర్ బాటిల్స్ వేల కొద్ది బాటిల్స్ని గోడౌన్లో ఫైండ్ అవుట్ చేశారు. ఇతను అరెస్ట్ చేశారు. ఇప్పుడు వీళ్ళ బ్రదరు ఏవన్గా చేర్చారు. వీళ్ళ బ్రదరు అంటే ఈ జగన్మోహన్ రావు బ్రదరు అద్దేపల్లి జనార్దన్ రావు. ఇతను మొత్తం ఈ కింగ్ పిన్ అనమాట. అంటే ఈ మద్యాన్ని చేస్తున్నది. మామూలుగా మనకు చిన్న స్థాయిలో జరుగుతూ ఉంటుంది. ఎక్కువగా షాడీ బార్స్ అంటాం. అంటే చిన్న చిన్న బార్సుల్లో విడిగా ఇస్తారు కాబట్టి అక్కడ కల్తీ ఎక్కువ జరుగుతుంటుంది. మామూలుగా సీల్డ్ బాటిల్స్లో కల్తీ జరగదని తాగేవాళ్ళందరూ నమ్ముతుంటారు. సో ఇక్కడ ఏంటంటే సిస్టమేటిక్గా సీల్డ్ బాటిల్లో జరుగుతున్నాయి. సో ఈ గోడౌన్లలో వాళ్ళ దగ్గర మొత్తం దొరికాయి అన్నమాట. అంటే మూతల్ని పెట్టే యంత్రాలు, మిషనరీస్ ద్వారా మూతల్ని ఫిట్ చేయడం, తర్వాత మామూలుగా హోలోగ్రామ్ చూస్తారు అందరూ. హోలోగ్రామ్ ఉంటే అది ఒరిజినల్ అనుకుంటాం, కానీ హోలోగ్రాములు కూడా వీళ్ళు సెట్ చేస్తున్నారు. అలాగే కార్టన్స్ కూడా అక్కడ దొరికాయన్నమాట. సో అంటే వీళ్ళు సిస్టమేటిక్గా చీప్ లిక్కర్ని తయారు చేసి ఈ బ్రాండ్ల బాటిల్స్లో వేసి ఆ బ్రాండ్ లాగా బాటిల్స్ని కొనేసి ఆ బాటిల్స్లో, ఎందుకంటే ఆర్డర్ ఇస్తే మనకి ఏ షేప్ కావాలో ఆ షేప్లో మనకి బాటిల్స్ వచ్చేస్తాయి. ఎక్కువగా ముంబై నుంచి చేస్తుంటారు. ముంబైలో మనం ఇచ్చేయమనుకో, నాకు ఈ బాటిల్ కావాలని వాళ్ళు మనకి చేసి ఇచ్చేస్తారు, ఎన్ని కావాలంటే అన్ని ఇస్తారు. సో అలాంటి బాటిల్లో అలాంటి స్టిక్కర్లు, హోలోగ్రాము మొత్తం ప్యాక్డ్గా చూసేదానికి ఒరిజినల్కి దీనికి తేడా ఏ రకంగా కూడా ఎవరు కనిపెట్టలేని ఒక పరిస్థితి. సో ఈ జనార్దన్ రావు ఏం చేస్తానంటే తనకి ఆఫ్రికాలో లిక్కర్ ఉంది. మామూలుగా మనవాళ్ళు చాలామంది, ముఖ్యంగా రాయలసీమ రెడ్లు ఎక్కువ మంది ఆఫ్రికా అనేక దేశాల్లో లిక్కర్ వ్యాపారం ఉంది. నేను మా ఫ్రెండ్ కూడా ఒక దాంట్లో పార్ట్నర్ ఉంటే నేను కొంతకాలం క్రితం ఆఫ్రికాలో కొన్ని నెలలు ఉండొచ్చాను. కాంగో, కిన్సాస్ అంటారు. కిన్సాస్ అనేది కాంగోకి
క్యాపిటల్ సిటీ. అక్కడ ఉన్నాను. ఇట్లా లిక్కర్ దీంట్లోనే ఉన్నాను నేను. సో రోజు చూసేవాడిని ఎలా తయారు చేస్తారు ఏంటనేది. అక్కడ ఏం చేస్తారంటే వాళ్ళు స్పిరిట్ కొని దాని తర్వాత రెక్టిఫైడ్ స్పిరిట్ అంటారు, మాల్ట్, తర్వాత ఎసెన్సెస్, స్మెల్ దీనికి కారమెల్ అంటారు, అట్లాగే డిస్టిల్ వాటర్, ఇవన్నీ చేసి అక్కడే మ్యానుఫ్యాక్చరింగ్ జరుగుతుంది. బాటిలింగ్ అంతా అక్కడే జరిగేసి దాన్ని కారవన్లలో తీసుకొని అక్కడ ఆ దేశంలో ఉండే ఎక్కువగా పేద ప్రజలు ఇవి కొంటారనమాట. అక్కడ ఏంటంటే విదేశీ మద్యం ఎక్కువ ఉంటుంది, లేదా బీర్లు 2-3 రకాల బీర్లు ఉండేవి అప్పుడు. సో అవి కాస్ట్ ఎక్కువ కాబట్టి ఎక్కువ మంది పేదలే ఉంటారు కాబట్టి 80% 90% పేదలు ఉంటారు ఆ దేశాల్లో. వాళ్ళకి ఇది చీప్గా దొరుకుతుంది. అందువల్ల వీళ్ళు తయారు చేసి అక్కడ అమ్ముతారు. ఇదేంటంటే ఫస్ట్ విసు కన్సల్టెన్సీకి సంబంధించిన సిసి రెడ్డి ఈ విషయాన్ని ఫస్ట్ కనిపెట్టాడు. ఎందుకంటే ఆయనకు అనేక దేశాల్లో ఎడ్యుకేషన్ కన్సల్టెంట్ ఉండేది. కనిపెట్టి ఆయన ముందు రంగంలో ఎదిగాడు. ఆ తర్వాత ఇంకా రాయలసీమ రెడ్లంతా కూడా రంగంలో ఎదిగారు. చౌదరీలు ఒకరిద్దరు ఉన్నారు కానీ ప్రధానంగా రాయలసీమ రెడ్లు, జగన్ బ్యాచ్ అంతా కూడా చాలామంది ఆఫ్రికన్ కంట్రీస్ని ఆక్యుపై చేసేసారు. సో వీళ్ళు వెళ్ళడం, అక్కడ ఫ్యాక్టరీ పెట్టడం, ఆ ఫ్యాక్టరీలో ఇవి తయారు చేయడం, అక్కడ అమ్మడం, ఒక్కొక్కరు 10 బ్రాండ్లు 20 బ్రాండ్లు పెట్టడం, ఇవి జరుగుతున్నాయన్నమాట. ఈ జనార్దన్ రావు కూడా ఈయనొచ్చి కమ్మ, అద్దేపల్లి జనార్దన్ రావు కమ్మ అంటున్నారు, కానీ మరి కరెక్టే తెలియదు. సో వీళ్ళ తమ్ముడు జగన్మోహన్ రావు, వీళ్ళిద్దరు కలిసి వ్యాపారం చేస్తున్నారు. ఈయనకి అక్కడ ఉంది. ఆయన ఏం చేస్తున్నారంటే ఆఫ్రికా స్టైల్లో ఇక్కడ కూడా అదే మాదిరిగా ఒక సిస్టమేటిక్గా తయారు చేసి దాన్ని దీంట్లో వేస్తారు. దాంట్లో ఏంటంటే మామూలుగా మనకు 45% ఎంతో ఆల్కహాల్ శాతం ఉంటుంది కదా, దాంట్లో వాళ్ళు ఆల్కహాల్ శాతాన్ని పెంచుతారు. పెంచడం వల్ల వీళ్ళు కిక్ ఎక్కుతుంది. కిక్ ఎక్కడం వల్ల మళ్ళీ మళ్ళీ దానే కొంటారు. ఇది అనమాట. అంటే మనకు అందుకనే రెగ్యులర్గా కాస్ట్లీ మందు తాగే వాళ్ళు కనిపెట్టేస్తారు ఇది చీప్ లిక్కరా కాదని వాళ్ళకి తెలిసిపోతుంది. ఎందుకంటే దాని టేస్ట్ కానీ అది పవర్ కానీ అన్నీ కనిపెడతారనమాట. మామూలు కాస్ట్లీ మందు స్లోగా మనకి ఎక్కిస్తే ఇది ఇమీడియట్గా ఇస్తుంది, ఎక్కువ ఉంటుంది అనమాట, ఆల్కహాల్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది. సో ఇది చేసి ఒక సిస్టమేటిక్గా చేస్తున్నారు అనేది బయటపడింది. దీన్ని ఫస్ట్ తెలుగుదేశం యాంగిల్లో, ఈనాడులో కూడా పెద్ద కథనం ఈరోజు వచ్చింది. తెలుగుదేశం యాంగిల్లో చూస్తే దీని వెనక వైసీపీ ఉందని చెప్పి తెనాలి ఐతానగర్లో కొడాలి శ్రీనివాసరావు అని అతను ఇది చేస్తున్నాడు. అతను A12గా పెట్టారు. దీని వెనక వైసీపీ వాళ్ళు ఉన్నారు. గతంలో వైసీపీలో నుంచి తెలుగుదేశం వచ్చిన వాళ్ళు ఉన్నారని కూడా కొంతమంది కామెంట్ చేశారు. సాక్షి ఏం రాస్తుందంటే దీని వెనక తంబలపల్లి తెలుగుదేశం ఇన్ఛార్జి తంబలపల్లి జయచంద్రారెడ్డి ఉన్నాడు, ఆయన అనుచరుడే ఈ జనార్దన్ రావు అని ఫోటోలు కూడా వాళ్ళు బయటికి తీసుకొచ్చారు. వాళ్ళిద్దరూ తెలుగుదేశం కండువాల్లో నిలబడి ఉన్న ఫోటోల్ని వీళ్ళు బయటికి తీసుకొచ్చి ఈ జయచంద్రారెడ్డి చేస్తున్నాడు, అసలు ఇదంతా కూడా పెద్ద స్కాము, ఈ స్కామ్ వెనక చిన్నబాబు ఉన్నాడు అనేది వీళ్ళు రాస్తున్నారు. చిన్నబాబు అంటే మనకు తెలిసింది కదా, ఎవరు చిన్నబాబు? లోకేష్. ఆ పేరు రాయలేదు వాళ్ళకి, ఏంటంటే రేపొద్దున లోకేష్ కోర్టుకి వెళ్తాడేమో అని పేరు రాయలేదు. కానీ చిన్నబాబు ఉన్నాడు, కరకట్టకి వెళ్తుంది 30% దీంట్లో కరకట్టకి వెళ్తుంది, ఇది ఆర్గనైజ్గా చేస్తున్నాడు. ఈ జనార్దన రావుకి బార్ కూడా ఉంది. మామూలుగా అయితే ఈయన ఇంతకుముందు కిరాణా స్టోర్ నడిపేవాడు, దాంట్లో అప్పులు ఎక్కువైపోయి ఐపీ పెట్టాడు. తర్వాత ఈ తెలుగుదేశం ప్రభుత్వం వచ్చినాక ఒక వేలంపాట్లో ఒక బారు వచ్చింది ఆయనకి. ఆ బార్ నడుపుతూ ఆయన ఏం చేస్తున్నాడు అంటే బ్రాండ్లని ఇచ్చేసి సప్లై చేస్తున్నాడు. దీని వెనుక జయచంద్రారెడ్డి తంబలపల్లి ఇన్ఛార్జ్ తెలుగుదేశం ఉన్నాడు. ఇది ఆర్గనైజ్డ్గా చేస్తున్నారు వీళ్ళు. రాష్ట్రం అంతా చేసి సంవత్సరానికి దాదాపు ఈ ఇయర్లో ఫస్ట్ ఇయర్లో 5,280 కోట్ల వర్త్ ఉండే ఇది జరిగింది. సో 30% వెళ్తుంది. ఇది ఇయర్ నుంచి 10,000 కోట్లు ప్లాను, సంవత్సరానికి 10,000 కోట్లు, 4 ఏళ్లలో 40 కోట్లు వెళ్తుంది, 40,000 కోట్లు. ఈ 40,000 కోట్లు 30% చిన్నబాబుకి వెళ్తుంది, అంటే 12 కోట్లు చిన్నబాబుకి వెళ్తుంది. ఇదంతా పెద్ద స్కాము. సో ఈ స్కామ్ వెనక చిన్నబాబు ఉన్నాడు అనేది వైసీపీ ఆరోపిస్తుంది. జగన్ కూడా నేను ఆరోపించాడు. అందుకనే ఇప్పుడు అక్కడ జనార్దన్ రావు ఆఫ్రికా నుంచి ఒక వీడియో రిలీజ్ చేశాడు. ఆ వీడియోలో ఏంటంటే తెలుగుదేశం వాళ్ళకి సంబంధం లేదు, కొంతమంది కావాలని ఇరికించారు రాజకీయంగా నన్ను ఇబ్బంది పెట్టడానికి అనేది ఆయన వీడియో సారాంశం. దీన్ని సాక్షి ఏం చెప్తుందంటే ఇది వీళ్ళు అడ్డం తిరిగారు, ఎవరు ఈ జయచంద్రారెడ్డి జనార్దన్ రావు అడ్డం తిరిగారు ఈ చిన్నబాబు మీద. అడ్డం తిరగడం వల్ల ఇప్పుడు మొత్తం విషయాలను మేము బయట పెట్టేస్తాం, మమ్మల్ని కానీ అరెస్ట్ చేసి జైలుకి పంపిస్తాను వాళ్ళు అడ్డం తిరిగేసరికి మొత్తానికి రాయబేరాలు జరిగాయి. సరే మన ప్రభుత్వం ఉంది కాబట్టి కొద్ది రోజులు ఓపిక పెడితే మీ మీద ఏమీ లేకుండా మేము చూసుకుంటాము,
మీరు సైలెంట్గా ఉండిపోండి, ఈ విషయాలు బయటికి తీసుకురావద్దండి అని వీళ్ళు చెప్పారు. రాయబేరాలు అయిపోయినాయి. అందుకనే అతను జనార్దన్ రావు ఒక వీడియో రిలీజ్ చేశాడని వీళ్ళు చెప్తున్నారు. తెలుగుదేశం వాళ్ళేమో లేదు, దీని వెనక వైసీపీ వాళ్ళే ఉన్నారు, ఈ మద్యం కుంభకోణం, ఈ కల్తీ మద్యం అంతా కూడా వైసీపీ ఆధ్వర్యంలో జరుగుతుంది అనేది వీళ్ళు చెప్తున్నారు. ఇది ఎవరు తేల్చాలి? పోలీసులు తేల్చు. పోలీసులు ఎవరి కంట్రోల్లో ఉంటారు? ఈ ప్రభుత్వ కంట్రోల్లో ఉంటారు. కాబట్టి ఇది ఎప్పటికి కూడా తేలకపోవచ్చు. ఏదేమైనా ప్రజల ఆరోగ్యం మీద, ప్రజల ధనాన్ని, ఆరోగ్యాన్ని వృధా చేసే ఇలాంటి దాన్ని మాత్రం వ్యతిరేకించాల్సిన అవసరం ఉంది. కానీ ఏ ప్రభుత్వం వచ్చినా మద్యం కుంభకోణం అనేది కామన్. ఎందుకంటే ఎక్కువగా ఈజీగా కుంభకోణాలు చేయగలిగింది ఏది? ఇసుక, మద్యం. ఈ రెండు కంపల్సరీ అన్ని ప్రభుత్వాలు ఏ పార్టీ ఉన్నా ఈ రెండు చేస్తారు. ఇప్పుడైతే కుమ్మక్కైపోతున్నారు. చాలా చోట్ల లోకల్గా ఎమ్మెల్యేలు వైసీపీ వాళ్ళు కుమ్మక్కైపోయినారు. ఎందుకంటే గత 5 ఏళ్లలో వైసీపీ వాళ్ళు ఈ వనరుల మీద వాళ్ళకి ఆధిపత్యం ఉంది. వాటిని ఎలా బిజినెస్ చేయాలి, ఎక్కడికి ఎలా సరఫరా చేయాలి, ఎలా డబ్బులు సంపాదించాలన్న నాలెడ్జ్ ఉంది. కాబట్టి వీళ్ళు కొత్తగా వచ్చి ఎమ్మెల్యేలు ఇప్పుడు 80 మంది కొత్తగా వచ్చారు. ఈ ఎమ్మెల్యేలకి ఈ నాలెడ్జ్ ఉండదు కదా. కాబట్టి వైసీపీ వాళ్ళు ఆఫర్ ఇస్తారు. అరే భయ్, నీకెందుకు శ్రమ, నువ్వు నాతో కలిసిపో, నేను అన్నీ చేసి పెట్టి నీ పర్సంటేజ్ నీకు ఇచ్చేస్తా అని చెప్తాడు. ఎమ్మెల్యేకి కూడా కావాల్సింది అదే కదా. అతనేమి శ్రమ చేయకుండా పర్సంటేజ్ వచ్చేస్తుంది మంత్లీ. సో అందుకని ఇప్పుడు ఏంటంటే చాలా చోట్ల తెలుగుదేశం, వైసీపీ కుమ్మక్కైపోయినారు. పైకేమో కొట్టుకుంటున్నట్టు ఉంటారు కానీ వ్యాపారాలు కలిసే చేసుకుంటున్నారు చాలా చోట్ల. సో ఈ నేపథ్యంలో కల్తీ కుంభకోణం అనేది బయటపడింది. ఇది మాత్రం చాలా డేంజరస్. ఎందుకంటే మన దగ్గర డబ్బులు ఆగితే పర్లే, మన ఆరోగ్యాన్ని కూడా పర్మనెంట్గా. అప్పుడేమో జగన్ పనికిమాలిన బ్రాండ్లు పెట్టి అప్పుడు తాగుబోతుల ఆరోగ్యాన్ని నాశనం చేశాడు. ఇప్పుడేమో కల్తీ మద్యం పేరుతో మళ్ళీ వీళ్ళు కూడా అదే పని చేస్తున్నారు. ఏదేమైనా ఎసెన్స్లో ఏ పార్టీకి తేడా లేదని నేను అనేక సార్లు చెప్తుంటాను. మళ్ళీ ఇది కూడా అదే ప్రూవ్ చేస్తుంది. థ్యాంక్ యూ.